నమస్కారం ఫ్రెండ్స్. హోలీ అంటే రంగుల పండగ మాత్రమే కాదు, దాని వెనక ఒక పెద్ద యుద్ధమే ఉంది. అయితే 2026 హోలీకి ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. అదే రోజు చంద్రగ్రహణం. అసలు హోలిక దహనం ఎప్పుడు చేయాలి? గ్రహణం సమయంలో హోలీ ఆడుకోవచ్చా? ఈ వీడియోలో అన్ని నిజాలు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామందికి హోలీ తెలుసు కానీ హోలిక దహనం ఎందుకు చేస్తారో తెలీదు. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తన కొడుకు ప్రహ్లాదుణ్ణి చంపాలని చూస్తాడు. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కాబట్టి. అప్పుడు హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక రంగంలోకి దిగుతుంది. ఆమెకు మంటల్లో కాలకుండా ఒక వరనుంటుంది. ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. కాని ఏం జరుగుతుందో తెలుసా? ధర్మం గెలిచింది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. హోలిక మాత్రం బూడిదైపోతుంది. అందుకే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం చితిని పేల్చి హోలిక దహనం చేస్తాం. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కథ ముందే తెలుసు? తెలిస్తే ఎస్ అని, తెలియకపోతే నో అని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వద్దాం. 2026లో హోలీ ఎప్పుడు? హోలిక దహనం మార్చి 3, 2026 మంగళవారం. రంగుల హోలీ మార్చి 4, 2026 బుధవారం. కాని ఇక్కడే ఒక విశేషముంది. మార్చి 3వ తేదీనే పూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది. గ్రహణం ఉన్నప్పుడు పూజలు చెయ్యకూడదంటారు కదా, మరి హోలిక దహనం పరిస్థితేంటి? శాస్త్రం ప్రకారం గ్రహణం ముగిసిన తర్వాత లేదా సూతకకాలం నియమాలను పాటిస్తూ ముహూర్తం చూసుకుని హోలిక దహనం చెయ్యాలి. హోలిక దహనం మరుసటి రోజు మనం రంగులు చల్లుకుంటాం. దీన్నే ధూళివందనం అంటారు. వసంతకాలం రాకను ఆహ్వానిస్తూ మనుషుల మధ్య ఉన్న కోపతాపాలను మరిచిపోయి అందరూ ఒక్కటయ్యే పండుగ ఇది. ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల వచ్చే జబ్బులు తగ్గడానికి పూర్వం సహజసిద్ధమైన రంగులు అంటే పసుపు, వేప, మోదుగపూలు వాడేవారు. మీ ఫేవరెట్ హోలీ కలర్ ఏంటో కామెంట్ చేయండి. రెడ్డా, గ్రీనా లేక యెల్లోనా? ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, హోలీ అంటే కేవలం రంగులు పూసుకోవడం కాదు, మనలో ఉన్న అసూయ, ద్వేషననే చెడు గుణాలను హోలిక దహనంలో కాల్చేసి కొత్త జీవితాన్ని రంగులమయం చేసుకోవడం. 2026లో గ్రహణం వల్ల కొన్ని జాగ్రత్తలు పాటించాల్సుంటుంది. వాటి గురించి క్లియర్ వీడియో త్వరలో వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియాలి అంటే ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. హ్యాపీ హోలీ ఇన్ అడ్వాన్స్.